2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. తులారాశి వారికి అక్టోబర్ మాసంలో విద్యాపరంగా, విదేశీపరంగా, సంతానపరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. తులారాశి వాళ్ళకి మనం చూస్తే అండి, ఈ మాసంలో అంటే అక్టోబర్ మాసంలో అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 6 గ్రహాల ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతుందమ్మా. అంటే మార్పు అనమాట, స్థానం ఒక్కొక్క భావం నుంచి ఇంకొక భావానికి మారడం. సో అలాగా ఈ అక్టోబర్ మాసంలో తులారాశికి సంబంధించి ఏ ఏ గ్రహాల మార్పు కనబడుతుందో మనం చూస్తే కనుక, ముందుగా లగ్నంలో రవిగ్రహ సంచారం రాబోతోందండి 17th తర్వాత నుంచి. సో లగ్నంలో రవి నీచ స్థితిలో ఉండడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరమైంది, నేను చెప్తాను దేనికో. తర్వాత బుధగ్రహ సంచారం 2nd నుంచి రాబోతోందండి. కుజుడు ఆల్రెడీ లగ్నంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే 5th హౌస్లోకి శని రాహుల యొక్క క్లస్టర్ కనబడుతోంది. శని అనేటువంటి ఆయన 9th తర్వాత నుంచి ఇక్కడికి వచ్చారు, 10th తర్వాత నుంచి. సో 10వ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలో కనబడుతోంది అని చెప్పొచ్చు. అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోకి కనబడుతోంది. 11th హౌస్లో కేతుగ్రహ సంచారం అలాగే కొనసాగుతోంది. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం 9th అక్టోబర్ 9th ఆయన ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పొచ్చమ్మా. సో ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారాలను మనం గమనిస్తే కనుక, లగ్నంలో నీచ స్థితిలో ఉండేటువంటి రవిగ్రహ సంచారము అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. సో హెల్త్ అనేటువంటిది చాలా బాగా కాపాడుకోండి. జీర్ణాశయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫుడ్ అనేటువంటిది టైం టు టైం తీసుకోలేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, వాహన ప్రమాదములు. సో వాహన ప్రమాదముల విషయంలో వెరీ కేర్ఫుల్గా ఉండండి. పనులన్నీ కూడా పెండింగ్ పడడం, ఆగిపోయే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచి? 17th తర్వాత నుంచి. సో పనుల విషయంలో నిర్లక్ష్యాన్ని చేయొద్దు, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి, శ్రద్ధగా అన్నీ ఏ టైంలో పని చేయాల్సిందో ఆ టైంలో చేయండి. తర్వాత బుధుడి యొక్క బలం చాలా బాగుంది అని చెప్పొచ్చమ్మా. ఐదర్ వ్యాపారం చేసే వాళ్ళకైతే మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ రవి అనేటువంటి ఆయన ఇందాక చెప్పిన దాంట్లో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఆ రాజకీయ నాయకులకి కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఏ విధంగా? పదవి యోగం పోవడం కానీ, పరువు విషయంలో ఇబ్బంది జరగడం కానీ, పేరు ప్రఖ్యాతులు తగ్గడం కానీ, ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి. లగ్నంలో రవి బాలేదు కాబట్టి. కానీ వ్యాపారస్తులకి అలా కాదు, వ్యాపారస్తులకి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఆర్ లేకపోతే ఈ జర్నలిజం, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వీటికి సంబంధించిన వాటిలో బుధుడు చాలా బాగున్నారు కాబట్టి వ్యాపారస్తులు బాగుంటారు. స్టాక్స్, షేర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా బుధుడు బాగున్నాడు, చాలా బాగుంటుంది. తర్వాత లగ్నంలో కుజగ్రహ సంచారం నడుస్తుందమ్మా. లగ్నంలో కుజుడు బాగాలేదు. దీనివల్ల ఏంటి? ఎయిదర్ విమెన్ అయితే మీకు మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మెన్ అయితే రుణ బాధలు, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో అప్పులు అనేటువంటివి కాస్త ఇబ్బంది పెట్టడం, అంటే ఇంతకు ముందు మీద ఎలాంటి మార్పులు లేవు, అదే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో తర్వాత 5th హౌస్ తీసుకోండి. 5వ స్థానంలో శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. 10వ తారీఖున శని ఇక్కడికి వస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి? ప్రేమ వ్యవహారాల్లో ఏదైతే లవ్ నాకు సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఇబ్బంది కలుగుతోంది, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం లాంటివి అయితే ఏమీ జరగవు. శని రాహుల యొక్క కంజంక్షన్ కాబట్టి, శని అనేటువంటి ఆయన బాలేదు కాబట్టి, ఈ సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే 100% కొంచెం నిరాశ, నిస్పృహలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి అంటే కొంచెం బ్యాడ్ న్యూస్ ఏదైనా వినే అవకాశం ఉంటుంది. తర్వాత 5మంలో శని రాహుల యొక్క కంజంక్షన్, అలవాట్లు, వ్యసనాలు, జూదము ఇలాంటివి ఏమైనా ఉంటే కట్ ఆఫ్ చేసుకోండి. శత్రువులు విపరీతంగా పెరిగే యోగం కనబడుతోంది. ఈ టైంలోనే జాగ్రత్తగా డబ్బుని కూడా ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అయితే ఇక్కడ ముఖ్యమైన యోగం ఏంటి అంటే, మొన్నటి దాకా తులారాశికి సంబంధించి భాగ్యంలో గురుడు ఉన్నారండి, అంటే ఇక్కడ అన్నమాట. సో తులారాశికి సంబంధించి భాగ్యంలో గురుడు ఎప్పుడైతే ఉంటారో డబ్బు అనేటువంటిది వస్తుంది, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించే యోగం పడుతుంది. కానీ ఇప్పుడు చూస్తే 10th హౌస్లో గురుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, 3rd and 6th లార్డ్ అనేటువంటి ఆయన అనమాట. సో మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా దాంట్లో పరిగణలోకి వస్తుంది. ఎందుకంటే గురుడు ధాతృత్వానికి కాబట్టి కొంచెం దాన్ని కూడా జాగ్రత్తగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. 11th కేతుగ్రహ సంచారము, అంటే ఇది చాలా మంచి యోగం అండి. పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, స్పిరిచువాలిటీ పెరుగుతుంది, మంచి దారిలో వెళ్ళాలని కోరిక పెరుగుతుంది, ఆ తపన, తర్వాత పట్టుదల పెరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి ఉన్నటువంటి టెన్షన్లు, భయాలు అన్నీ కూడా తీర్చేటువంటి వాళ్ళు అవ్వబోతున్నారు అని అర్థం అన్నమాట. చాలా బాగుంటుంది. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం యోగిస్తోంది. ఎవరైతే ఏ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా ఈ యొక్క సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు,
తర్వాత ఏఐ, వర్చువల్ రియాలిటీ, అంటే క్రియేటివ్ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయండి. అంటే క్రియేటివిటీతోనే చేయాలి వాళ్ళు. సో అలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైతే విదేశీ యోగం పడుతోంది, దూరపు ప్రాంతాలు వెళ్లాల్సిన యోగం పడుతోంది, రాజయోగమే అని చెప్పచ్చు. చాలా మంచిది అది. అయితే ఇక్కడ కేతు మీకు యోగిస్తున్నారు కదండి, దీనికోసం ఇంకొక పాయింట్ ఏంటి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, తర్వాత ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సోషల్ మీడియాలో మీడియా రంగంలో ఎదగాలి అని కోరుకునే వాళ్ళకి ఈ కేతు బలం చాలా బాగుండడం వల్ల 100% రాజయోగం పట్టేటువంటి యోగం ఉంది. సో ఆ విషయంలో అయితే ఏం ప్రాబ్లం లేదు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే ఇక్కడ లగ్నంలో రవి కుజుల యొక్క క్లస్టర్ అండి, ఇదే మిమ్మల్ని పాడు చేస్తుంది. కోపం తగ్గించుకోండి. తర్వాత ఇన్స్టెంట్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవద్దు. తర్వాత ముఖ్యంగా వాహన ప్రమాదముల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకైతే కుజ బలం లేదు కాబట్టి ఈ మాసంలో రియల్ ఎస్టేట్కి సంబంధించి జాగ్రత్తగా ఉండండి. దాని మీదే హోప్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టుకోవద్దు. వేరే డొమైన్ మీద కూడా ఫోకస్ చేయండి. బేసిక్గా మీకు బిజినెస్లు అనేటువంటివి చాలా బాగుంటాయి, డైరీ, ఫుడ్ కానీ ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే ద ఒరిజినల్ 10th లార్డ్ చంద్రుడు కాబట్టి. మీ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోండి. అక్కడ 10th లార్డ్ ఎవరవుతున్నారు, ఏ గ్రహం ఎక్కడ ఉంది, అమాత్యకారక గ్రహం అన్నీ కూడా చూసుకోండి. సో వృత్తి విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యాన్ని పెట్టద్దు. దాని మీదే హోప్స్ పెట్టుకుని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వెళ్ళొద్దు. ఇదే కాకుండా న్యాయపరమైన చిక్కులు, కోర్టు సమస్యలు, లేకపోతే తగాదాలు ఇలాంటివి ఉన్న వాళ్ళైతే ఇంకా అవి పరిష్కరించబడేటువంటి అవకాశములు అయితే లేవు. ఇంకా కొన్నాళ్ళు కొనసాగే అవకాశం అయితే కనబడుతోంది అని చెప్పచ్చు. సో ఇదమ్మ సిరి గారు, ఈ తులారాశికి సంబంధించి అక్టోబర్ మాసంలో జరిగేటువంటి ట్రాన్సిట్స్ వల్ల మిశ్రమ ఫలితాలు అయితే వీళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. మిగిలిన నేను చెప్పిన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అండ్ పర్సనల్ చార్ట్ చూసుకుని నిర్ణయాలు తీసుకోండి. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు గ్రీన్ చాలా బాగుంటుంది అండ్ వైట్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 6 అండ్ నెంబర్ 5 రెండు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే రోజు ఉమాగారు శుక్రవారము అండ్ బుధవారము రెండు కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి రోజులు. అండ్ అలాగే మీరు అన్నారు కదా ఈ రాశి వారికి ఎక్కువగా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది అని. సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందండి? ముఖ్యంగా శత్రువులు, ఆరోగ్యము, వాహన ప్రమాదములు, కోపము, ఈ 4 విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారికి దర్శనం చేసుకోవడం కానీ, దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం కానీ తప్పకుండా చేయండి. చాలా బెటర్ రిజల్ట్స్ చూస్తారు మీరు. ఇంకా ఎవరైనా కూడా మీ అపాయింట్మెంట్ గురించి, వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఏ రాశి వారైనా కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఓన్లీ గోచారం మాత్రమే కాదండి, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీ కర్మకి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ లాంటిది. మీకు ఏదైనా ఒక బ్లాకేజ్ ఉంది, ఒక కష్టం ఉంది అంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఆపుతూ ఉంది అని అర్థము. దానికి సంబంధించింది ఏదైనా సరే, అది గోచారం అయినా పర్సనల్ చార్ట్ అయినా, రెండింటినీ సమన్వయం చేస్తూ ఏమున్నా సరే ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా మీ వెనకాల ఉంటాను. అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.